తల్లిదండ్రులారా, మీరు ఆనతిచ్చిన విధంగా తమ్ముని కంటే ముందుగా ముమ్మారు విశ్వప్రదక్షిణ గావించాను. నారాయణ నారాయణ, ఇక్కడే మా కనుల ముందే ఉన్నావు. విశ్వాన్ని ఎప్పుడు ఎలా చుట్టి వచ్చావయ్యా? నారదుని సందేహం లోక సందేహం. నీ సమాధానం వినాలని మాకు కుతూహలంగా ఉంది. పెద్దలు, ధర్మశాస్త్రజ్ఞులు, మీకు తెలియనిదేమున్నది, అయినా వినండి. కోటి నదులందు మునిగిన మేటి ఫలము, భూమి ముమ్మారు చుట్టిన పుణ్య ఫలము. అగ్రజ, వీరుడనని అహంకరించిన నాకు కళ్ళు తెరిపించి తత్వం బోధపరిచావు. నీవు నాకు గురుతుల్యుడవు. ఈనాటి నుండి నీకు కుమార గురువు అనే పేరు సార్థకమవుతుంది. కుమార, మీరిద్దరూ కారణ జన్మలు. గజాననునికి గణాధిపత్యం ఇస్తున్నాం, నిన్ను దేవసేనానిగా చేస్తున్నాం. మహాప్రసాదం. సామ్రాజ్యం భాగ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేక్షం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. పుష్టిమత్యై బహురాజకోషాయై రాజాస్తు. లోక కళ్యాణార్థమై అవతరించిన చిరంజీవి గజాననునకు దేవతలలో అగ్రస్థానాన్ని, అన్ని గణాలపై ఆధిపత్యాన్ని ఇస్తుంది. ఇక నుంచి ఏ యజ్ఞయాగాదులలో గాని, ఏ శుభకార్యముల యందు గాని గణపతినే మొట్టమొదట పూజించాలని శాసించుతుంది. త్రిమూర్తులతో సహా ముక్కోటి దేవతల శక్తులు ఈ క్షణం నుంచి గణపతికే సంక్రమిస్తాయి. చిరంజీవి, సర్వగణాధిపతివై సర్వశక్తి సమన్వితుడవై శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ గావించు. 14 రూపములతో షోడశ గణపతివై 14 లోకములకు పూజనీయుడు కానాయన. ధన్యోస్తు. ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమః ప్రమథపదయే నమస్తే విఘ్న వినాశినే నమో దశభుజ మహాగణాధిపతయే నమో నమః. ఆ పనికి మారిన దేవతలందరూ చేరి గజాననునికి పట్టం కట్టారట. అన్ని లోకాలను కాపాడుతానని ఆ అర్భకుడు అభయమిచ్చారట. అప్పుడే అన్ని చోట్ల ఆ గణపతికి ఆలయాలను కట్టించి పూజలు చేస్తున్నారట. యజ్ఞయాగాదుల్లో అతనికి అగ్రాసనాధిపత్యం ఇస్తున్నారట. కుడుములు ఉండ్రాళ్ళు పొట్ట నిండా పెట్టి మరి కొలుస్తున్నారట దేవరా. ఆ కొలువు ఎంతకాలం నిలుస్తుందో మేము చూస్తాం. ఆ గణపతి వ్యర్థుడని, అసమర్థుడని నిరూపిస్తాం. సురగరుడోరగ యక్ష కిన్నెర కింపురుష గంధర్వాదులందరినీ ప్రశ్నలు కావిస్తాం. మానవ తులసిరాలను మెచ్చగలుగుతాం. ఆ గణపతి వచ్చి ఎలా కాపాడుతాడో, ఇచ్చిన మాట కట్టిన పట్టం ఎలా నిలబెట్టుకుంటాడో చూస్తాం. ఇది మా ఆంతరంగిక సమావేశం. అతివలు రాకూడదని తెలియదా? తెలుసు ప్రభు, కానీ రావాల్సి వచ్చింది. రాబోయే అనర్థాన్ని నివారించడం అర్థంగిగా నా ధర్మం కాదా ప్రభు? నా మాట విని వినాయకులు వారితో వైరం పెట్టుకోగలరు. అది మనకు శ్రేయస్కరం కాదు. బెదిరిస్తున్నావా? లేదు ప్రభు, అర్థిస్తున్నాను. మా శక్తిని శంకిస్తున్నావా? దైవ బలం ముందు ఏ శక్తులు పనిచేయవని గుర్తు చేస్తున్నాను. స్వామి, శివ కుటుంబంతో శత్రుత్వం మానుకోండి. అసంభవం. ఈ వైరం మా వ్యక్తిగతమైనది కాదు. ఇది మా దానవకుల ప్రతిష్టకు, అసుర జాతి చరిత్రకు సంబంధించిన సమస్య. ఇందులో ప్రమేయం కలిగించుకో. కాదు ప్రభు, ఇది నా పసుపు కుంకుమలకు, నా సౌభాగ్యానికి సంబంధించిన సమస్య. పవిత్రమైన నా మాంగళ్యాన్ని నిలబెట్టుకోవడానికి, నా పతిదేవుని రక్షించుకోవడానికి నా ప్రాణాలైనా అర్పిస్తాను. మీ పాదాలంటే వేడుకుంటున్నాను. మీ ప్రయత్నాన్ని విరమించుకోండి ప్రభు. ప్రియమాత, మా ప్రయత్నానికి అడ్డు తగిలి మా ఆగ్రహానికి గురికాదు. రామరాలకించండి. ఈ దీనురాలి అభ్యర్థన మన్నించరా? మీ ఇల్లాలి కోరిక తీర్చరా? ఈ విషయం తప్ప ఇంకేది కోరుకున్నా తీరుస్తాం. ప్రభు,
ఎట్టి పరిస్థితిలోనూ బలవంతంగా ఏ స్త్రీ శీలాన్ని అపహరించాలని వాగ్దానం చేయండి. నీ కోరిక మన్నిస్తున్నా. ప్రియంవత, స్త్రీవైనందుకు స్త్రీజన పక్షపాతం బాగా చూపించుకున్నావు. పక్షపాతం కాదు ప్రభు, చరిత్ర చెప్పిన గుణపాఠం. గతంలో దానవ వీరులందరూ పరసతులను ఆశించే పతనమయ్యారు. ఆ దుర్గతి నా స్వామికి రాకూడదని నా బాధ. నీ స్వామిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ప్రియంవద. ఈ మూషికాసురుడు అజేయుడు. బళ కోటి చంద్రులు ఒక్కసారే ఈ కులంలో ఉదయించారే. ఆహో ఆహో దేవరా, చిన్న సస సందేహం. మీరు యక్షిణీ కాంతల గంధర్వ కన్యలా? ఎవరైతేనేమి, పడుసుదనం పరవళ్ళు తొక్కుతున్న పడతీ మణులు. త్వరగా మాంగళ్యధారణ కానివ్వండి. అదేమిటి ప్రభు, విఘ్నేశ్వర పూజ కాకుండా? విఘ్నేశ్వరుడు లేదు, పూజ లేదు, అవన్నీ తర్వాత. ఆ మూషికుడు వచ్చి పడితే సర్వనాశనం అవుతుంది. ముందు ఆ మూడు ముళ్ళు వేయించండి. అలాగే. వైద్యానికి పెళ్లి చేసి మాకు తగ్గకుండా చేయాలా? అది అసంభవం. ఇప్పుడే నేను వదిలితే నీ పేరు తొలగిస్తా. దుష్టుడా, నా మణిమంతుణ్ణి మాయించేశావా? రాక్షసుడమ్మా, ఎంత పని చేశావు? నీ పాపానికి బలం అనుభవించి అయ్యో, చివరకు నేను భయపడ్డంతా జరిగింది. విఘ్నేశ్వరుని పూజ చేయనందువల్లనే ఈ విఘాతమంతా సంభవించింది స్వామి. వైశాలి, మదవతి, ఇప్పటికైనా మా శక్తి నీకు తెలిసినదా? మనసు మార్చుకొని మరలు పెంచుకొని మాకు వశమవుతావా? మాయావి, నీవు ఏం చేసినా సరే ఈ వైశాలి నీకు దక్కదు. వైశాలి, మనువు జరిగినా జరగకున్నా తను ఉన్నంత వరకు తరుణి తన మనసు ఒక్కరికే ఇస్తుంది. నా హృదయం ఏనాడో మణిమంతునికే అంకితమయ్యింది. ఎటులా ఎటులా మణిమంతుడా? ప్రేమించిన పరతి పరువు కాపాడలేని ఆ భీరువా నీ ప్రియుడు? వాని చేతనే నీ మనసు ఒప్పించి నిన్ను నా చెంతకు రప్పించుకుంటాను చూడు. మణిమంత, నమో శైలరాజసుతనందన, ఆశ్రిత లోక పాలన, గజవదన, కారుణ్య సదన, శిష్టజన రక్షణ, దుష్టజన శిక్షణ, సిద్ధి వినాయక గణనాయక, పాహిమాం పాహిమాం పాహిమాం. ప్రభు, ఆ మూషికాసురుని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పీటల మీద పెళ్లి చెడగొట్టి నా కుమార్తెను చెడబట్టాడు. నా అల్లుడు మణిమంతుని మతిభ్రష్టుని చేశాడు ప్రభు. గజానన, దీన జనావన, మా అపరాధము క్షమించు స్వామి, క్షమించు. నన్ని దుర్మార్గుని చెర నుండి విడిపించు స్వామి. విడుదలైన వెంటనే నీ వ్రతం చేసుకుంటాము. నిన్ను మా కుల దేవతగా జీవితాంతం కొలుచుకుంటాం స్వామి, కొలుచుకుంటాము. ఎవరు నీవు? నందీశ్వరులం. ఎటులా ఎటులా ఆ శ్మశాన సంచారిని ఎక్కించుకు తిరిగే ఎత్తువా? నందీశ్వరుడట, నందీశ్వరుడు. విలములలో తలదాచుకునే ఎలుకలకు ఎద్దుల ఘనత ఏమి తెలుస్తుంది? రాయబారికింత రాలుగా ఇతనమా? వాచాల రాగానే ప్రభువుల వారికి అభివాదం చెయ్యాలి అని తెలియదా? దూతగా వచ్చిన వారికి ఉచితాసనం ఇవ్వాలని మీకు తెలియదా? ఎద్దులకు ఆసనం వేసే ఆచారం మాకు లేదు. ఎలుకలకు నమస్కరించే అలవాటు మాకు లేదు. నంది, దూతను శిక్షించరాదని ఉపేక్షిస్తుంటే కోతలు మితిమీరుతున్నాయే.
వచ్చిన పని మనం చేసుకునే వచ్చిన తోడనే పెట్టి. అయితే మా గణేశ్వరుడు పంపిన హెచ్చరిక వినండి. ఓరి వరగర్వ మదాంధకార మూషికాసుర, నీ దురాగతములు మితిమీరిపోయినవి. సత్వరమే నీ అధీనంలోనున్న దేవతలను దేవకాంతలను వైశాలి మణిమంతులను విడుదల చేసి మాకు శరణాగతుడు కమ్ము, లేదా యుద్ధంలో నిన్ను నిర్ధించి. ఎంత ఖండకావరము, ఎంత దురహంకారము! ఆ అర్భకుడు అపార బల సంపన్నులమైన మాకు హెచ్చరిక పంపుతాడా? మమ్మలను జయిస్తానని ప్రగల్భాలు పలుకుతాడా? ఆ గజతొండ మండితుడు, ఆ పానకడుపు బలశాలి, ఆ చాట చెవుల పోటుగాడు, ఆ మరుగుజ్జు మన్మధుడు. మూషికాసుర, ఆపు నీ వాచారత్వం. మరొక్కసారి మా స్వామిని నిందిస్తే నీ నాలుగు వేయి జీవికలు చేస్తాను. ఈ దుండగును బంధించండి. ఒక చిన్న సందేహము. ఈ నందీశ్వరుడే ఇంత గందరగోళం చేస్తే ఆ గణపతి ఇంకా ఏం చేస్తాడో? చండాసుర, భండాసుర, తక్షణమే మన ధనుజ వీరులను సమాయత్తపరిచి సమరానికి సిద్ధం చేయండి. ఓ మూషికునకెంత గర్వము! షణ్ముఖ, తక్షణమే ఆ రక్కసునిపై రణము ప్రకటించి వారినంతము చేయవలే. అగ్రజ, ఆజ్ఞ ఇవ్వండి. ఇప్పుడే శివగణాలతో పోయి వాని శిరస్సు ఖండించి మీ పాదాలకు సమర్పిస్తాను. తమ్ముడు, ఆ వరగర్వితుణ్ణి మేమే వధించవాలి. వాడు మా చేతనే హతము కావాలి. గణాధీశ్వర, తమ ఆధ్వర్యంలో మూషులతో రణము చేయుటకు సుర గరుడ యక్ష కిన్నర కింపురుషాదులు తమ తమ సైన్యములతో సిద్ధముగా ఉన్నారు ప్రభు. భృంగేశ్వర, నేరము చేసిన వాడు మూషికుడు. అతడే దండను అనుభవించవలేను. రక్తపాతము జనక్షయము మేము అంగీకరించము. ఈ రణమున మేము ఉభయులమే బలాబలములు తెలుసుకోవలేను. వైశాలి, నవ్వుల పాలైన జీవితానికి నవ్వులు ఒకటే తక్కువ. చిచి, వైశాలి, మూషికిని వలె నీవును మోసపోయావు. నన్ను ఉన్మాదిగానే భ్రమించావు. నా నటనను అర్థం చేసుకోలేకపోయావు. నటన? అవును వైశాలి, మూషికుడు మహాశక్తివంతుడు. వారిని ఎదిరించి బయటపడుట చాలా కష్టం. అందుకే మతి చెలించి వానికి లొంగిపోయిన వారి వలే నటించాను. వారిని నమ్మించాను, నాపై నమ్మకం కలిగించాను. మణిమంత, నేను వింటున్నది కంటున్నది నిజమేనా? నీ అందం అనుబంధం సాక్షిగా చెప్తున్నాను. నేను చెబుతున్నదంతా నిజమే. నీకు దూరంగా ఉండలేక, నీ వియోగం భరించలేక, నా మనసు దాచుకోలేక నిజం బయట పెట్టాను. మణిమంత, వైశాలి, ప్రియా ప్రియా, ఇందులో నీ అపరాధం ఏమీ లేదు. ఆనాడు వినాయకుని పూజ చేయకే మనకిన్ని అనర్థాలు వచ్చాయి. ఈనాటికి ఆ స్వామి దయవల్లని మనం ఇలా కలుసుకునే అవకాశం కలిగింది. త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించు ప్రియా. స్వామిని, ఈ మూషికాసుని బారి నుండి తప్పించుకోవడమా, మమ్మల్ని మోసగించడమా ఎవరికి సాధ్యము కాదు. ఎంత వంచన, ఎంత మోసం! వైశాలి, ఇప్పుడేమంటావు? నీ అంతటా నీవే మా కవుగుల్లో చిక్కుకొంటివి. ఏటులా ఏటులా. వైశాలి, ఏమా నవ్వు? నీ మతి భ్రమించినదా? కాదురా, ఇప్పుడు నీ మతి చెలించబోతున్నది. ఎత్తులు వేయుట నీ సొత్తు కాదురా, తంత్రములు పన్నుట మాకు తెలియనురా. ఎటుల ఎటులా. ఎంత వంచన! మరి వైశాలి తన ప్రేమితో కలిసి ఈ పాటికి గంధర్వలోకం చేరి ఉంటుంది.
మా నగరంలో ప్రవేశించి మమ్మల్ని మోసం చేస్తావా? ఇప్పుడు నిన్ను బంధిస్తా. నీ తరం కాదు. నేను తలుచుకుంటే నిన్ను ఈ క్షణంలోనే మట్టు పెట్టగలను. కానీ నిన్నిలా ఒంటరిగా చాటుగా చంపటం మా అభిమతం కాదు. ధర్మయుద్ధంలోనే పరిమారుస్తాం, రణరంగంలోనే కలుస్తాం. ఇప్పుడైనా తరుణం మించిపోలేదు. మీ నిర్ణయం మార్చుకుని యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకోండి. కరుణా సముద్రుడైన ఆ గజాననుడు తప్పకుండా మిమ్మల్ని మిత్రునిగా స్వీకరిస్తాడు. ప్రియంవద, ఒక వీరపత్తిని పలుకవలసిన పలుకులా ఇవి. కత్తి కలపవలసిన శత్రువుతో మిత్రత్వం నడపడమా? వీరునిలా కథన రంగంలో బలాబలాలు తెలుసుకోవలసిన తరుణంలో వీరులా సంధి పేరాడటమా? ఈ మూషికుని కంఠంలో ప్రాణముండగా అది ఒక్కనాటికి జరగ. ఈ యుద్ధం తప్పదు. ప్రియంవద, లోకంలోని శక్తులన్నీ ఏకమై మాతో యుద్ధానికి సిద్ధమైనాయి. మా వంటి వీరునికి ఇంతటి మహదావకాశం మరెప్పుడు లభిస్తుంది? జయాపజయాలు ఎవరివైనా ఈ మూషికాసురుని పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. స్వామి, అన్ని లోకాలను పాలించే ఆది దంపతుల కుమారునితో అకారణ వైరం తెచ్చుకున్నారనే అపఖ్యాతి వస్తుంది. ఈ యుద్ధం వల్ల జననాశనం, లోక సంక్షోభం జరుగుతుంది. ప్రభు, నా మాంగళ్యానికి పరీక్ష పెట్టకండి. మీ పట్టుదల విడిచిపెట్టండి. నా ఆవేదన గ్రహించండి. నా మొర ఆలకించండి. నీ మొరలు ఆలకించడానికి, నీ కన్నీళ్లు తొడవటానికి ఉందిగా నువ్వు నమ్ముకున్న ఆ రాతి బొమ్మ. నీ వేదనలు రోదనలు ఆ బొమ్మతోనే విన్నవించుకో. చేతనైతే నీ చిరునవ్వుతో మమ్మల్ని సాగనంపు. అలాగే స్వామి, అలాగే. మీరు ఆదేశించినట్టు ఆ అమ్మతోనే మొరపెట్టుకుంటాను. ఆ తల్లే అందరినీ రక్షిస్తుంది. నా మాంగళ్యాన్ని తప్పక కాపాడుతుంది. ఆ నమ్మకం నాకు పరిపూర్ణంగా ఉంది. స్వామి, ఒక్క క్షణం ఆగండి. ప్రియంవద, ఏమీ ఈ చాదత్వం? అరివీరుల రక్తంతో తిలకం దిద్దుకోవలసిన మాకు ఈ తిలకమెందులకు? ఆరని అఖండ విజయ జ్యోతిని దర్శించవలసిన మాకు ఈ ఆరిపోయే హారతులెందుకు? శతకోటి మత్తేఫాల శక్తిని, ఉత్తేజాన్ని ఇచ్చే నీ చిరునవ్వు సార్. ఎట్లా ఏదో నా సంతృప్తి కోసం కాదనకండి ప్రభు. సరి కానీ అపరాజిత ఆదిశక్తి అయిన రాజరాజేశ్వరి సర్వదా మీకు రక్షగా ఉంటుంది. అమ్మా భవానీ, అసురకుల సార్వభౌములకు అభివాదాలు. ఏటులా ఇటులా నిర్భయముగా పోరవలసిన తరుణమున దుర్బలుని వలె అభివాదములు పలుకుచు అంజలి ఘటించుతుంటివా? వైరిజన హృదయ విచ్ఛేదకముకు మా భీకరాకృతిని గాంచి భీతి కలిగినదా, లేక జయముపై ఆశ తొలగినదా? మూర్ఖుడా, సమర సాంప్రదాయమును పాటించి అభివాదములు పలికితమే గాని నిన్ను చూసి భయపడి కాదు. అటులైన ఈ వృథా ప్రసంగమేళ, అనవసర కాలహరణమేళ. రమ్ము, పోరు కానిమ్ము, మా భుజ కండూతిని తీర్చుకోనిమ్ము. రమ్ము. కండ కాబరమున కాంతల చెరబట్టి ఏటిల్చినదులకిది ఫలము. తాపసులను బట్టి తాళ్లతోడను గట్టి ఈటిల్చినదులకిది ఫలము.
యక్ష కిన్నర గరుడోరగాదుల హింసించినందులకిది ఫలము. మాననీయులడాసి మతి భ్రష్టులను చేసి ఎకిలిల్చినందులకిది ఫలము. ధరణిని వంటి విశ్వ విధ్వంసకులను సర్వమును ఖర్వమును చేసి శాస్తి చేతు తులువ ఇకనైనా మా శక్తి తెలుసుకొమ్ము. పొమ్ము దిక్కున్న చోటికి పొమ్ము పొమ్ము. ఇప్పుడే నీ చరిత్రను అంతము చేయగలము. అయినను నీకు ఒక అవకాశమునిచ్చుచుంటిమి. ఇంకను చెవ కలిగిన మరల మాతో పూర్ణకు రమ్ము, లేదా బుద్ధి తెచ్చుకుని శరణాగతుడు కమ్ము పొమ్ము. నమో దానవ కులాచార్య, సకల కళా భౌరేయ, భార్గవ గోత్రోద్భవ, భృగునందన, శుక్రాచార్య, నమో నమ. ఎవరు? ఓహో, మూషిక సార్వభౌముల. ఏమి ఆకస్మిక ఆగమనము? త్రికాల జ్ఞానులు, తమకు తెలియనిదేమున్నది గురుదేవ. ముక్కోటి దేవతలు ఒక్కటై తమ తమ శక్తులను వినాయకునికి ధారపోసి వానిని మాపై పోరునకు పురికొల్పినారు. అటులనా? సకల శక్తి సంపన్నుడవు, సమరము సాగించు. అందులకు మీ దీవెన కావాలి. ఇన్నాళ్లకు ఈ శుక్రాచార్యుడు గుర్తుకు వచ్చగా అందుకు మా దీవెనలు కావలసి వచ్చనా? నిష్ఠురోక్తులకు ఇది సమయము కాదు గురుదేవ. ఈ సమరము మా ఒక్కరికే సంబంధించినది కాదు, అసురకుల జాతికే ఇది పరీక్ష. మీ శిష్యులమైన మేము ఓడిపోయినా ఆ పరాభవము మీది కాదు. ఈ జ్ఞానము మీ పూర్వులకుండిన మీ జాతికింత చేటు చేకూరునా? ఆది నుండి మా ఆదేశము పాటించకే అసుర వీరులు ఉసురును కోల్పోయింది. నిజమే కాని మేము మీకు సర్వథా విధేయులం, గురువాక్య పాలనా పరతంత్రులం. గురుదేవ, ఈ సమరానికి మీరే ఆధ్వర్యం వహించి సర్వశక్తులు మాకు ప్రసాదించి విజయమును కలిగించి హరిహర బ్రహ్మాదుల కన్నా శుక్రాచార్యులే అధికులని నిరూపించండి. బలా, నీకు మా పైగల విశ్వాసానికి సంతసించితిమి. నీచే విశ్వయాగము చేయించి నీ పూర్వులకు ప్రసాదించిన శక్తులతో పాటు అభేద్యములైన శస్త్రాస్త్రములను నీకు సంప్రాప్తింపచేస్తాం. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఓం మహిషాసురాయై నమః. ఓం చండముండాసురాది సంసేవితాయై నమః. ఓం వైరిబల వితరణాయ స్వాహా. ఓం రక్తబీజాయై నమః. ఓం అనంతరూపధారణాయ స్వాహా. ఓం రం ఠం ఠం లం గం విజయంకురు కురు కురు స్వాహా. విజయీ భవ, విజయీ భవ. మూషికాసుర, ఈ రథాన్ని అధిరోహించి నీకు సంప్రాప్తించిన శక్తులతో సమధిక తేజో విరాజితుడు అయి సమరం సాగించు. ధన్యుని స్వామి, ధన్యుని. గురుదేవ, తమ ఆశీర్వాద బలంబున ఆ గజాలను త్రుటిలో నిర్దించి అసుర జాతికే విందు చేస్తదా. విజయోస్తు. పరమేశ్వరి, రాజరాజేశ్వరి, కరుణాసాగరి, అజ్ఞానంతో నా భర్త వినాయకుల వారిపై యుద్ధానికి వెళ్ళినారు. శివ కుటుంబంతో వైరం వినాశకరమని, జయప్రదం కాదని ఎంత వాదించినా ఎంత వారించినా వినలేదు.
నీ శరణాలే శరణమని నమ్మి నా భవిష్యత్తును నీ అనుగ్రహానికే వదిలిపెట్టాను. నువ్వే నన్ను కాపాడాలి, నా మాంగళ్యాన్ని నాకు దక్కించాలి తల్లి. లేదా నీ పాదాల ముందే అగ్నికి నా తను ఆహుతి చేస్తాను. ఏం చేసినా నీదే భారం. ఇంకా నువ్వు నీ అహంకారం తగ్గలేదా? అర్భక, మేము ఇప్పుడు నూతన బల సముపార్జితులం, సర్వశక్తి సమన్వితులం, అనంత తేజో విరాజితులం. కేశమునీర కేశవుడు దివ్య సుదర్శనమెత్తి వచ్చిన రోష కషాయ నేత్రుడై రుద్రుడు పాశుపతాగ్ని చెందినన్ భీషణ సంగరాంగణ విభీషణుడాఘవ దుర్నిరీక్షుడు ఈ మూషిక చక్రవర్తినుల మోహరమందున గల్వశక్యనే. జై మాతా. బుడత, నీవు నన్ను ఏమీ చేయలేవు, నేను అజేయుడను. జై మాతా. గణాధిప, ఈ మూషకుడు శస్త్రాస్త్రముల వల్ల అవధ్యుడు. నీ దంతాన్ని ఆయుధంగా ప్రయోగించిన గాని ఈ మూషకుని విజృంభణము అంతముందదు. జై మాతా. రాజరాజేశ్వర్యై నమః. ఓం శ్రీ రాజ్యలక్ష్మీ నమః.
అయిపోయింది. నా ఆశ అడుగంటిపోయింది. నా మాంగళ్యానికి తుది కడియ సమీపించింది. నా పసుపు కుంకుమలకు చేటు వాటిల్లబోతోంది. అమ్మా లోకమాత, ఆశ్రిత పారిజాత, సౌభాగ్య నిర్ణేత, ఏమిటమ్మా ఇది? ఆ దుష్టుడికి నీవే రక్షణ కల్పించావా? భవాని, నీ కుమారుని విజయానికి నువ్వే అంతరాయం కలిగించావా? నీ శక్తిని ఉపసంహరించుకోదేవి. నా శక్తిని ఉపసంహరించి నా భక్తురాలికి అన్యాయం చేయమంటారా? పసుపు కుంకుమలు ప్రసాదించవలసిన నన్నే ఆమె సౌభాగ్యాన్ని తుడిచివేయమంటారా? మూషికుడు దుష్టుడు, లోకకంటకుడు. అతని భార్య మహాసాధ్వి, నా భక్తురాలు. కానీ ఈ పరిస్థితిలో ఆమెకు ఆ వరం ఇవ్వడం మంచిది కాదు. మంచి చెడులెంచుకుని వరాలివ్వడం మనకు మంచిది కాదు. పార్వతి, ఈ మాట ఆనాడు గజాసురుని విషయంలో శ్రీవారే అన్నారు. మా మాటలు మాకే అప్పగిస్తున్నావా? భర్త విధానాన్ని అనుసరించడమే కదా భార్య విధి. నీ అభయాస్త్రాన్ని ఉపసంహరించవా? ప్రియంవద సౌభాగ్యానికి చేటు రానివ్వను. పార్వతి, ఆగండి. తల్లి తనయుల శక్తులతో, ఆలుమగల ఆవేశాలతో జగత్తును అల్లకల్లోలం చేయకండి. అమ్మా పరాశక్తి, లోకమాత, వినాయకుడి జన్మకు కారకురాలమైన నీవే ఈ సమస్యను పరిష్కరించాలి. భవాని, నీ అస్త్రాన్ని ఉపసంహరించుకో. వినాయక, నీ దంతాయుధాన్ని నీలో లీనం చేసుకో. మాత, జగన్మాత, రక్షించు తల్లి, రక్షించు. ఈ మూషికుడు పూర్వం క్రౌంచుడనే గంధర్వుడు అకుంఠిత దీక్షతో మహోగ్రమైన తపస్సు చేసి మా అనుగ్రహం పొందినాడు. అయినను అంతటితో ఆగక ఆశాపాత పీడితుడై జనని, ఆ హస్తమునందున్నదేమి? అమరత్వమును ప్రసాదించే అమృత పాత్ర. దానిని నాకు ప్రసాదించవా దేవి? వీలు కాదు. కామరూప, కామగమన, మనోవిభ్రమణాది మహాశక్తులెన్నో ఇచ్చాం. వాటిని విశ్వశ్రేయస్సుకు వినియోగించి విద్యతో జీవించి. అలాగే తల్లి. ద్రోహి, వరాలిచ్చిన తల్లినే వంచన చేస్తావా? అమృతాన్నైతే తాగగలిగావు కాని అమరలోక వాసాన్ని కోల్పోయావు. ఏ మూషిక రూపంలో మమ్మల్ని మోసం చేశావో అదే మూషిక నామంతో రాక్షసుడివై జీవించి. మాత, దురాశతో నా వినాశనాన్ని నేనే కొని తెచ్చుకున్నాను. ఈ పాపాత్ముని క్షమించి శాపాన్ని పరిహరించవా తల్లి? విచారించు. ఈ తప్పుకు కారకుడవ నీవైనా కారణం వేరే ఉంది. నీ గురించి సర్వలోకాలకు ఆరాధనీయుడైన ఒక మహనీయుడు ఉద్భవించబోతాడు. ఆ మహాత్ముని వల్ల నీ జన్మము చరితార్థమవుతుంది. ఆ విధంగా ఈ మూషికుడు అమరుడు. వినాయక, నీ పాదంతో ఈ మూషికుణ్ణి అణచి అతనిలోని పాశవిక శక్తుల్ని హరింపచేయము. మూషిక, గజాననుని శరణు వేడి రక్షణ పొందు. స్వామి, గజవదన, కారుణ్య సదన, పవిత్రమైన మీ పాదస్పర్శతో నాలోని మదాంధతను మట్టుపెట్టు. నా అజ్ఞానహంకారములను అంతరింపచేయు. అశాశ్వతమైన ఈ భోగభాగ్యముల కన్నా శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే మీ పాదపద్మముల చెంత ఈ దాసునికి కొంత చోటు ప్రసాదించు స్వామి. మూషికాసురా, పశ్చాత్తాప్తుడవైన నిన్ను క్షమిస్తున్నాం.
నేటి నుండి నీవు మాకు వాహనమై మాతో పాటు సర్వజనులకు ఆరాధనీయుడు అవుతావు. నాథ, అమ్మా, లోకమాత, నా గతి ఏమిటమ్మా? భర్తకు దూరమై నేనెలా బ్రతకగలనమ్మా? ఇంతకంటే శిక్ష వేరే ఉంటుందా తల్లి? ప్రియవద, చింతించకు. నీవు మా వినాయకునికి ఛత్రమై నీ పతి సన్నిధినే ఉంటావు. మహాప్రసాదం తల్లి. గణేశ్వర, త్వమే వాహం, నేనే నీవు, నీవే నేను. నేటి నుండి మాకు నీకు మంత్రతంత్ర యంత్రాది పూజా విధానాలు ఒకే విధంగా జరుగుతాయి. పంచభూతాత్మకమైన పంచముఖాలతో ఉచ్చిష్ట గణపతివై తరతరాలకు జగజగాలకు తొలి ఏలికవై విఘ్నేశ్వరుడుగా పూజింపబడతావు. నీ చరిత్ర శ్రీ వినాయక విజయముగా లోక ప్రసిద్ధమవుతుంది. శుభమస్తు. ఈ మాటలంటున్నది నిజంగా నందీశ్వరులేనా? ఇది నా మాట కాదు, మన వారందరి అభిప్రాయం. కావచ్చు, కానీ గజాననుడు మాకు అగ్రజుడు. ఆయనే అన్ని విధాల ఆ పదవికి అర్హుడు. పదవికి వయస్సు కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. ఇది కూడా అందరి అభిప్రాయమా లేక నీ అభిప్రాయమా? కాదు ప్రభు, సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే మీరే ఆ పదవిని చేపట్టాలి. ఇది కైలాసంలోని వాళ్ళంతా ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు. అలాగా? జనాభిప్రాయాన్ని మన్నించవలసిందే. ఇప్పుడే ఈ విషయం మా తల్లిదండ్రులతో చర్చిస్తాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe